ఈరోజు ఈవినింగ్ ఇంకో ఎపిసోడ్ ఇస్తానండి. 2 డేస్ నుంచి ఇవ్వట్లేదు కదా, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీతోనే అన్ని పార్ట్ 30. బన్ను బావా, నీకు మా అమ్మని చూపిస్తారా అంది మ్యాగీ. అప్పటి వరకు రూమ్లో అటు ఇటు తిరిగి చిరాకు పడుతున్న మంజు మ్యాగీ అమ్మ అని పిలిచేసరికి బయటకు వెళ్తుంది తనని చూద్దామని. శివ్ కూడా రెడీ అయి ఉండడంతో సౌమ్య వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్ళి, అన్నయ్య రెడీ అయ్యావు కదా, రా వదినని రిసీవ్ చేసుకుందాం అంటుంది. నువ్వు తీసుకొచ్చే సౌమ్య, నేనెందుకు అన్నాడు శివ్. అన్నయ్య, పెళ్ళి మా ఇద్దరికీ కాదు మీ ఇద్దరికీ అని నవ్వుతుంది. నా ముందు ఇలా అంటా అన్నావు కానీ ఇంకెప్పుడు ఎవరి ముందు అనుకు అని నవ్వుతుంది. నీ ముందే సౌమ్య, నేను ఇలా నాలా ఉంటాను అన్నాడు శివ్. నాకు తెలుసు అన్నయ్య అంటూ శివ్ నవ్వు చూసి మెటికలు విరుస్తుంది. చూసావా అన్నయ్య, వేళ్ళు ఎలా చిటుకుమన్నాయో. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా బాగా దిష్టి ఉంటుందని ఈరోజే తెలిసింది. సౌమ్య, చాలు ఇంకా వెళ్దామా? వెళ్ళకపోతే ఎలా, అసలే వదిన నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుందేమో అంటుంది. సౌమ్య తనని ఆట పట్టిస్తుంటే శివ్ నవ్వుకుంటూ వెళ్తాడు. శివాని వాళ్ళ కార్ ఎంట్రన్స్ ముందు ఆగ్గానే నందిని వెళ్ళి తనని కార్ దిగొద్దని చెప్తుంది. ఏం వదిని గారు, ఇప్పుడే హారతి ఇచ్చి కోడల్ని లోపలికి తీసుకువెళ్తారా అంది. దానికి ఇంకా టైం ఉందిలే, పెళ్ళైన తర్వాత అలాగే తీసుకువెళ్దురు కానీ అని నవ్వుతుంది శాంతి. మా కోడల్ని ఇంట్లోకి ఇన్వైట్ చేయడానికి పెళ్ళి కానవసరం లేదు, ఎన్నిసార్లు కావాలి అంటే అన్నిసార్లు నా బంగారు తల్లకి హారతి ఇస్తాను అని నవ్వుతుంది నందిని. అవన్నీ దూరం నుండి వింటున్న మంజుకి కోపం పెరిగిపోతుంది. ఈ అదృష్టం మొత్తం నాకు దక్కాల్సింది. నందిని అత్తయ్య వాళ్ళు చాలా మంచివాళ్ళు, శివబావ రాముడి కంటే మంచివాడు. ఇంత మంచి కుటుంబాన్ని నాకు కాకుండా చేశావా అని శివానీని తిట్టుకుంటుంది మంజు. వాళ్ళందరూ సంతోషంగా ఉంటుంటే మంజుకి మండిపోతుంది. ఆ సంతోషాల్లో నేను ఎప్పటికీ భాగం కాలేను అనుకుంటూ ఒక మూలను నుంచొని అందరినీ గమనిస్తుంది. అమ్మ ఎంతసేపు అంటూ గ్లాస్ దించి అడుగుతుంది శివాని. నా కోడలి పిల్ల నా కొడుకుని చూడడానికి బాగా ఆరాటపడుతుంది కానీ నవ్వుతుంది నందిని. సారీ అత్తయ్య గారు, మిమ్మల్ని చూసుకోలేదు అంటూ గ్లాస్ డోర్ వేసేస్తుంది. అయ్యో, నువ్వు మీ అమ్మ దగ్గర ఎలా ఉంటావో నా దగ్గర కూడా అలానే ఉండొచ్చు అంటుంది నందిని. వీళ్ళు శివానితో కబుర్లు చెప్తూ ఉండగానే సౌమ్య శివుని తీసుకొని వస్తుంది. బ్యాండ్ వాళ్ళు మొత్తం అక్కడే ఉండడంతో శివ్ రాగానే వాయించడం మొదలు పెడతారు. శివాని ఎక్కడా కనిపించకపోయేసరికి శివ్ చూపులు తనని వెతుకుతూ ఉంటాయి. ఏంటి అల్లుడు గారు, ఎవరికోసం వెతుకుతున్నారు అని శాంతి నవ్వుతుంది. శివ్ కూడా లైట్గా స్మైల్ చేసి ఏం లేదు అంటాడు. మీరు ఏం లేదని చెప్పి తప్పించుకున్నా ఎవరికోసం వెతుకుతున్నారో మాకు తెలుసు అంటాడు సోమయ్య. పెళ్లి కూతురు తల్లిదండ్రులు మేము వస్తే మా కూతుర్ని తీసుకురాకుండా ఉంటామా అని నవ్వుతూ అమ్మ శివాని అని పిలుస్తాడు సోమయ్య. అన్నయ్య గారు, మీరు కొంచెం ఆగండి, మా శివే తన చేయి పట్టుకొని నడిపిస్తాడు అంది నందిని. ఆ మాట కారులో ఉన్న శివానికి వినిపించగానే లైట్గా స్మైల్ చేస్తుంది. ఎక్కడమ్మా తను అని చుట్టూ చూస్తాడు శివ్. ఇదిగో ఈ కారులో అంటూ నందిని అడ్డు తప్పుకుంటుంది. కార్ డోర్ తెరిచి శివానికి చెయ్యి ఇచ్చి నాతో పాటు వస్తావా అని కళ్ళతోనే సైగ చేస్తాడు శివ్. ఇద్దరు చూపులు డైరెక్ట్గా కలవడంతో ఒక్కసారిగా శివాని బుగ్గలు ఎరుపెక్కుతాయి. ఆమె సిగ్గుపడడంతో శివ్ కూడా నవ్వుతాడు. హే, మా మమ్మీ వచ్చేసింది అంటూ మ్యాగీ గంతులు వేస్తుంది. మ్యాగీ అలా ఎగురుతుంటే మంజుకి ఇంకా కోపం వస్తుంది. మ్యాగీ డ్యాన్స్ వేస్తూ మంజుని చూస్తుంది. మంజు, మా అమ్మని చూసావా అంటూ తన చేయి పట్టుకొని అడుగుతుంది. మంజు వెంటనే తన చేతిని వెనక్కి తీసుకొని మ్యాగీని కోపంగా చూస్తుంది. ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు, నిన్నేమీ అనలేదు కదా మంజు అంది మ్యాగీ. మనిద్దరం ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు నాకు మా అమ్మ వస్తుందని చెప్పి నేను మామూలుగా ఉంటున్నా, అందుకనే కోపం వస్తుందా అని అడిగింది మ్యాగీ. సరే అయితే మనం ఎప్పట్లానే కొట్టుకుందాం సరేనా అని మంజు చేతిని గిల్లుతుంది. మ్యాగీ చేసిన పనికి కోపం నశాలానికి అంటుతుంది మంజుకి. కానీ చుట్టుపక్కల జనం అందరూ ఉండడంతో కోపంగా తన చేతిని వెనక్కి తీసుకొని మ్యాగీని పక్కకు వెళ్ళమని చెబుతుంది. ఏమైంది మంజు, నాతో సరిగ్గా మాట్లాడడం లేదని మ్యాగీ మళ్ళీ అడుగుతుంది. చెప్తుంటే వినిపించడం లేదా, కొట్టేదాకా చేసుకోకు అంటూ కోపంగా చేతులు ఎత్తుతుంది మంజు మ్యాగీ మీద. మ్యాగీ భయపడిపోయి పక్కకు వెళ్తుంది. ఎవరి అమ్మాయి, ఎందుకు చిన్నపిల్ల మీద అంత కోపం చూపిస్తుందని శివాని వెనక ఉన్న వాళ్ళ బావ చూస్తాడు. చాలా దూరం నుంచి జర్నీ చేసి రావడంతో మంజు జుట్టు మొత్తం చెరిగిపోయి పిచ్చిదానిలా కనిపిస్తుంది. సంగీత్ ఇంట్రెస్ట్ లేక రెడీ అవ్వకుండా అలానే ఉంటుంది.
శివానీని చూద్దామని ఆమె ఏ పొజిషన్లో ఉందో చూసుకోకుండానే బయటకు వచ్చి ఒక మూలన ఉంటుంది. శివ చేతిలో చెయ్యి వేసి కార్ దిగుతుంది శివాని. ఇద్దరూ సేమ్ కలర్ అవుట్ఫిట్లో ఉండడంతో పేరు ఇంకా అందంగా కనిపిస్తుంది. బంధువులందరూ వాళ్ళ బట్టలు బాగున్నాయి అని పొగుడుతుంటే నా కూతురు సౌమ్య దగ్గర ఉండి సెలెక్ట్ చేసిందని నందిని గొప్పగా చెప్తుంది. అంటే మొత్తం మా వదిన నిర్వాకమే అని మంజు ఇంకా కోపంగా చూస్తుంది. సౌమ్య నవ్వుతూ అందరినీ చూసి థ్యాంక్స్ అని చెప్తుంది. అలా చూసినప్పుడు కోపంగా మంజు చూడడం గమనిస్తుంది. తన ఆడపడుచు సిచ్యువేషన్ అర్థమయ్యి కామ్ అయిపోతుంది సౌమ్య. ఇప్పటిదాకా అల్లరి చేసి ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావంది నందిని. ఏం లేదమ్మా, మిగిలిన ఏర్పాట్లు మీరు చూడండి అని సౌమ్య పక్కకు వెళ్తుంటే ఏమైంది అని చెయ్యి పట్టుకొని ఆపుతాడు నరేష్. మీ చెల్లిని చూడండి అంటూ సౌమ్య సైగ చేస్తుంది. మంజు వలన సౌమ్య తన అన్నయ్య పెళ్లిలో ఎంజాయ్ చేయలేకపోతుందని బాధపడతాడు నరేష్. వెంటనే మంజు పక్కకు వెళ్ళి కొంచెం నవ్వచ్చు కదరా అని అడుగుతాడు. మీరందరూ నవ్వుతూ హ్యాపీగా ఉన్నారుగా, మీకెందుకు నా నవ్వు అని కోపంగా చెప్తుంది. అది కాదురా, సౌమ్య ఫీల్ అవుతుంది నువ్వు అలా డల్గా ఉండేసరికి. అన్నయ్య, నీ భార్యని తనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండమను. నా గురించి ఎంజాయ్ చేయట్లేదు అది ఇది అన్నావంటే నాకు కోపం వస్తుంది అంటుంది. నేను మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, మీరు కూడా నన్ను పట్టించుకోకండి అంది. నేను నా పనిలో ఉంటాను, మీరు మీ పని చూసుకుంటే బెస్ట్ అంది. నేను ఎవరి సంతోషాలకి ఎంజాయ్మెంట్లకి అడ్డురాను, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకండి అని కోపంగా చెప్తుంది. బంధువులు మొత్తం చుట్టుపక్కలే ఉండేసరికి నరేష్ సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాడు. సౌమ్య, నువ్వు మంజు గురించి ఆలోచించడం మానే, తను కోప్పడుతుంది అన్నాడు నరేష్. ఏమైంది అని అడిగింది సౌమ్య. జరిగింది చెప్తాడు. సారీ, నా వల్ల మీరు మాట పడాల్సి వచ్చిందా అంటుంది. నువ్వు ఇలా డల్గా ఉండడం వల్లే చూడలేక మంజు దగ్గరికి వెళ్ళాను అంటాడు. వెళ్ళి తనతో చాలా మాటలు అనిపించుకున్నా. ఈ పెళ్ళి అయ్యే వరకు మంజు ఇక్కడ ఉందనే విషయం మర్చిపో సౌమ్య. నరేష్ చెల్లి గురించి బాధపడుతూనే తన గురించి ఆలోచిస్తుంటే సౌమ్యకి బాధగా అనిపిస్తుంది. లేదు, ఆయన కోసమైనా నేను మామూలుగా ఉండాలని వాళ్ళ అన్నయ్య వదిన దగ్గరకు వెళ్తుంది సౌమ్య. ఇంకా మా ఇద్దరిని లోపలికి రానిస్తారా, ఇక్కడే నుంచో పెడతారా అని అడుగుతాడు శివ్. మీ ఇద్దరు లోపలికి రావాలంటే ఒకరు ప్రపోజ్ చేసుకోవాలి అంటుంది. ఇంత పెద్ద సంగీత్ పార్టీ పెట్టింది ఎంట్రన్స్లోనే మొత్తం చేసేయడానికి కాదు, స్టేజ్ ఎక్కిన తర్వాత ప్రపోజ్ చేస్తా అంటూ అప్పుడు తప్పించుకుంటాడు శివ్. వాళ్ళ అన్నయ్య ఫీలింగ్స్ని అర్థం చేసుకుని సౌమ్య ఎక్కువ ఇబ్బంది పెట్టదు. శివాని గారు వెళ్దామా అంటూ తన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించుకొని వెళ్తాడు శివ్. ఒక్క నిమిషం అంటూ చుట్టూ చూస్తుంది. వదిన, ఎవరి కోసం చూస్తున్నావని అడిగింది సౌమ్య. మ్యాగీ ఎక్కడా, తను కూడా వస్తే ముగ్గురం కలిసి వస్తాము అంది. మ్యాగీ డల్గా ఒక చోట కూర్చొని ఉంటే బన్ను ఆమెని బతిమిలాడతాడు. మ్యాగీ, ఈ మధ్య అత్తకి కోపం వచ్చింది, తన మాటలు పట్టించుకోకు, మీ డాడీ పెళ్ళి కదా, అందరూ చూడ ఎంత సంతోషంగా ఉన్నారో, నువ్వు డల్గా ఉంటే ఏం బాలేదు అంటూ మ్యాగీ చిన్ పట్టుకొని చెప్తాడు బన్ను. బన్ను పక్కన ఉన్న మ్యాగీని నరేష్ ఎత్తుకొని శివాని వాళ్ళ దగ్గరకు తీసుకొస్తాడు. శివాని మ్యాగీని చూడగానే ఎత్తుకుంటుంటే, వదినా, నీ డ్రెస్ పాడైపోతుందేమో అంది సౌమ్య. పాడైతే పాడవని, నా డ్రెస్ మ్యాగీ కన్నా ఎక్కువ కాదు అంటూ తన్ని ఎత్తుకొని శివానిని పెళ్లి చేసుకోవడానికి శివ్ ఎందుకు ఒప్పుకున్నాడో అప్పుడు అర్థమవుతుంది నరేష్కి. ఇలాంటి యాక్టింగ్ చేసే మా బావని పడగొట్టింది అనుకుంటా అని మంజు పళ్ళు నూరుతుంది. మ్యాగీ డల్గా ఉండడంతో ఏమైంది డల్గా ఉన్నావు అని అడిగింది. మీ మమ్మీ వచ్చేసింది కదా, ఇక స్మైల్ చేయంటూ మ్యాగీ బుగ్గ మీద ముద్దు పెడుతుంది శివాని. శివాని తనని కిస్ చేయగానే ఆమె కోపం మొత్తం ఎగిరిపోతుంది. శివాని ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వస్తుంటే మంజు వాళ్ళని భస్మం చేసేలా చూస్తూ ఉంటుంది. ఈ పీస్ ఏంటి తేడాగా ఉంది, నా మరదల్ని కోపంగా చూస్తుంది అనుకున్నాడు శివాని బావ. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామనుకొని దాని సంగతి అనుకొని అక్కడే వెయిట్ చేస్తుంటాడు ప్రవీణ్. శివ్ వాళ్ళిద్దరినీ సంగీత్ ఏరియాకి తీసుకుని వెళ్తుంది సౌమ్య. వాళ్ళు వెళ్ళగానే కోపంతో చిందులు తొక్కుతూ ఉంటుంది మంజు. కోపంలో మూతి అటు ఇటు తిప్పుతూ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంటే ముద్దుగా అనిపిస్తుంది. భలే ఉంది ఈ అమ్మాయి కోపంలోనే ఇంత బాగుంటే నవ్వితే ఇంకా ఎంత బాగుంటుందో. దాని బాధకు కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ మంజు దగ్గరకు వెళ్తాడు. ముందు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి, అవతారం చూస్తుంటే పని పిల్లలా ఉంది,
పని పిల్ల అయినా ఒకసారి ట్రై చేద్దాం, బాగుంటే పెళ్లి చేసుకుందాం అనుకుని నవ్వుకుంటాడు. సంగీత్ ఏరియా నుంచి మ్యూజిక్ వినిపిస్తుంటే ఇరిటేటింగ్గా అనిపించి అక్కడి నుంచి కదలబోతుంటే మంజు ముందుకు వచ్చి నిలబడతాడు ప్రవీణ్. హే మిస్టర్, ఎవరు నువ్వు? అటు తప్పుకో అని కోపంగా అరుస్తుంది. అదే విషయం స్లోగా కూడా చెప్పొచ్చు అన్నాడు. ఎందుకు చెప్పాలి? నాకు అడ్డంగా ఎందుకు నిలబడ్డావంది. నేను కోప్పడతానని తెలుసు కూడా నా ముందుకు వచ్చి నుంచున్నావంటే నాతో తిట్లు తినాలని నీకు సరదాగా ఉందని అర్థమవుతుంది. నాకేం సరదా లేదు, నీ బాధ ఏంటో కనుక్కుందామని వచ్చాను అన్నాడు ప్రవీణ్. నాకేం బాధలు ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను అంది మంజు. ఉంటే మాడు మొహం వేసుకొని నుంచోవు అన్నాడు. రే ఎవడ్రా నువ్వు, అసలు ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు అంటుంది. ఓయ్ పనిపిల్ల, పనిపిల్లలా ఉండు, ఎక్కువ చేయకు అన్నాడు. పనిపిల్లనా అని గుడ్లు రెండు పెద్దవి చేసి చూస్తుంది మంజు. నీ అవతారం చూసుకో, వాళ్ళకన్నా దారుణంగా ఉన్నావు. అయినా వాళ్ళు కష్టపడి పనిచేయడం వల్ల రెడీ అయినా కూడా పాడవుతుంది. నువ్వేం పని చేయకుండా కరెంటు స్తంభంలా నుంచొని ఉన్నావుగా, అయినా నువ్వెందుకు ఇలా ఉన్నావు అన్నాడు ప్రవీణ్. అసలు ఎవడు వీడు, నన్నెందుకు ఇంతలా ఇరిటేట్ చేస్తున్నాడు? వీడు ఖచ్చితంగా సౌమ్య వదిన తరపు అయితే కాదు, అంటే పెళ్లి కూతురు తరపు నుంచి అనుకుంటా. నేనేంటో చెప్పాలి ఈ సంగీత అయ్యేలోపు. నన్నే పనిపిల్ల అంటాడా, చెప్తా వీడి సంగతి అని కోపంగా అతన్ని తోసి వెళ్ళిపోతుంది మంజు. నీకు పొగరు ఒళ్ళంతా ఉన్నట్టు ఉందే అంటాడు వెళ్తున్న మంజుని చూసి. నా బరువు కన్నా డబల్ ఉంది పొగరు, చూపిస్తాన్రా నీకు అని తిట్టుకుంటూ వెళ్తుంది. ఆమె తిట్లు ఏమీ అర్థం కాకపోయినా ఆమె మూతి చిన్నగా కదులుతుంటే నవ్వుకుంటాడు ప్రవీణ్. సో క్యూట్ బేబీ, ఎవరే నువ్వు, భలే నచ్చేసావనుకున్నాడు. మంజు కోపంగా గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లెహంగా వేస్తుంది. నన్ను పనిపిల్ల అంటాడా? ఏ నోటితో అయితే నన్ను పనిపిల్ల అన్నాడో ఆ నోటితోనే సూపర్ అనేలా చేస్తా అని ఫాస్ట్గా రెడీ అయ్యి సంగీత్ ఏరియాకి వెళ్తుంది. స్టేజ్కి ఎదురుగా ఉన్న చైర్లో శివానీని కూర్చోపెడతారు. అన్నయ్య, వదినకి మెహందీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఈలోపు మన గ్యాంగ్ పర్ఫార్మెన్స్ అయిపోతాయి అంది సౌమ్య. ఈలోపు వదిన మెహందీ కూడా ఆరిపోతుంది. అప్పుడు మీ ఇద్దరు టర్న్, ఓకేనా అంది. ఏదో ఒకటి చేయండి అంటాడు కొంచెం బిడియంగా శివ్. అన్నయ్య ఏంటిది, వదిన సిగ్గుపడాలి కానీ ఇక్కడ రివర్స్ అంటుంది. శివాని సైడ్కి తిరిగి నవ్వుకుంటుంది. సౌమ్య ప్లీజ్ తన ముందు నన్నేమనకు అంటాడు శివ్ ఫేస్ని చిన్నగా చేసుకొని. ఓకే నేను వెళ్ళి పార్లర్ అమ్మాయిని తీసుకొని వస్తాను. మ్యాగీ శివాని వాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది. తన తోటి పిల్లలు ఆడుకోవడం చూసి అమ్మ నేను మళ్ళీ వస్తాను, వాళ్ళంతా ఆడుకుంటున్నారు అని పిల్ల గ్యాంగ్ని చూపిస్తుంది మ్యాగీ. సరే మా అని మ్యాగీ బుగ్గ మీద కిస్ ఇస్తుంది శివాని. వాళ్ళిద్దరి ఎఫెక్షన్ చూసి నవ్వుతాడు శివ్. డాడీ నువ్వు కూడా కిస్ పెట్టు అని శివాని ముద్దు పెట్టిన బుగ్గని చూపిస్తుంది శివ్కి. శివాని పెట్టిన చోటే పెట్టమనడం, అదీ కాక పక్కన శివాని ఉండడంతో ఎలా అని ఆలోచిస్తాడు. డాడీ త్వరగా పెట్టు, ఆడుకోవడానికి వెళ్ళాలి అంది మ్యాగీ. తర్వాత పెడతా, నువ్వు వెళ్ళి ఆడుకో అన్నాడు. లేదు నువ్వు పెడితేనే నేను వెళ్తా అని పట్టుబడుతుంది. మ్యాగీ వినేలా లేదని కొంచెం సిగ్గుపడుతూనే ముద్దు పెడతాడు. మ్యాగీ బుగ్గ మీదనే కదా కిస్ ఇచ్చేది, అదేదో నాకు ఇచ్చేటట్టు భయపడుతున్నారు ఏంటి ఈ శివ్ గారు అనుకుంది శివాని. ఏంటో అని కొంచెం ఆశ్చర్యపోతుంది. సారీ అంటాడు ఆమె వైపు చూసి. ఇప్పుడు ఏమైందని మీరు సారీ చెప్తున్నారు అంది. అంటే మీరు కిస్ చేసిన చోట అంటాడు శివ్. వామ్మో, నేను కిస్ చేసిన ప్లేస్లో ముద్దు పెట్టడానికి ఇంత ఆలోచించారా? అదే రేపు నాకు డైరెక్ట్గా పెట్టాలి అంటే అని అయ్యో అనుకుంటూ పక్కకి తిరుగుతుంది శివాని. అదేంటి నేను ఇలా అనేసాను, ఇప్పుడు నేను ఆయన ముద్దు కోసం పరితెప్పిస్తున్నా అనుకుంటాడా అనుకుంది శివాని. నన్ను తప్పుగా అర్థం చేసుకోరుగా అని షివర్ అవుతుంది శివాని. శివాని ఏదో ఫ్లోలో మాట్లాడిందని శివ అర్థం చేసుకుంటాడు. ఆమె ఇంకా బాధపడుతూ వేరే వైపుకి తిరిగిపోవడంతో శివాని గారు అని ఆమె చెయ్యి పట్టుకోపోతుంటే వదినా అంటూ సౌమ్య వస్తుంది. హా అంటూ తన వైపు చూస్తుంది శివాని. వదిన, మెహందీ పెట్టే అమ్మాయిని తీసుకొని వచ్చాను, నీకేం డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకో, మీ అన్నయ్యకి చూపించు అని సైగ చేస్తుంది. అన్నయ్య నువ్వే అంటే సెలెక్ట్ చేయి, వదిన నాకు సైగ చేసింది అంటుంది. ఇది చీటింగ్, నువ్వు అలా చెప్పొచ్చా అన్నట్టు చూస్తుంది శివాని. చెప్పాలి, చెప్పకపోతే మీ ఇద్దరు ఎప్పటికీ సెట్ అవుతారు అనుకుంది మనసులో. శివ్ లైట్గా స్మైల్ చేస్తూ శివాని వైపుకు తిరిగి ఈ డిజైన్ బాగుంది, వేయించుకోమని చెప్తాడు. లిప్స్ని లైట్గా కదిలిస్తూ థ్యాంక్ యూ అని చెబుతుంది శివాని. ఇట్స్ ఓకే అన్నాడు శివ్. వదిన
కొంచెం వదిన పక్కన చైర్లోకి వెళ్తే వదిన పక్కన ఈ అమ్మాయి సిట్ అయ్యి తనకి మెహందీ డిజైన్ పెడుతుంది అంది సౌమ్య. యా ష్యూర్ అంటూ పక్కన సోఫాలోకి వెళ్తాడు శివ్. మేడం నేను ఫాస్ట్గానే వేస్తాను డిజైన్, మీరేం వర్రీ అవ్వకండి అంటుంది. 1 అవర్లో మీ చేతులు మొత్తం పెట్టేస్తాను, మీరు మీ సంగీత్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుంది. ఆమె థ్యాంక్ యూ అని శివ్ వైపు దొంగ చూపులు చూస్తుంది. ఏమైనా అనుకుంటున్నాడేమో అని శివాని. ఇందాక శివాని మాట్లాడిన మాటలు నెర్వస్గా ఫీల్ అవుతుందేమోనని శివ్ ఆమె వైపు చూడడు. సౌమ్య నరేష్ పక్కకు వెళ్ళి మీ చెల్లిని తీసుకురావచ్చుగా అంటుంది. తనని అలా వదిలే సౌమ్య, మా చెల్లి ఇవన్నీ చూసి బాధపడే కన్నా రూమ్లో ఉండడం బెస్ట్ అన్నాడు నరేష్. ఒక్కతే రూమ్లో ఉంటే ఏమైనా పిచ్చి ఆలోచనలు చేస్తుందేమో అని భయంగా ఉంది అంది. తను ఏమంత పిరికి పిల్ల కాదు, నాకు మాట ఇచ్చింది అలాంటివి ఏమీ చేసుకోనని. ఏదో ఒక మూలన మా అన్నయ్య మంజుని చేసుకుంటే బాగుండు అనుకున్నాను, కానీ వాళ్ళ లైఫ్ రాసిపెట్టి లేవని చెప్పి ఈరోజే తెలిసింది అంటుంది సౌమ్య. కొన్ని రోజులు బాధపడుతుంది, తర్వాత తనే నార్మల్ అవుతుందిలే అన్నాడు నరేష్. అంటూ అతని నడుము చుట్టూ చేయి వేసి భుజం మీద వాలిపోతుంది. ఓని జారిపోతుంటే చేతులకు చుట్టుకుంటూ వస్తుంది మంజు. ఏవండి అటు చూడండి అంటూ నరేష్ ఫేస్ని మంజు వైపుకి తిప్పుతుంది సౌమ్య. మంజు అందంగా రెడీ అయి వస్తుంటే తన చెల్లిని అపురూపంగా చూసుకుంటాడు. చూడండి మన మంజు ఎంత బాగుందో, మా అన్నయ్యని మించిన అందగాడు మంచివాడు వస్తాడు తనకి అంది సౌమ్య. మా చెల్లి కోసం మీ అన్నయ్యని తక్కువ చేసుకుంటున్నావా అన్నాడు. మా అన్నయ్యని తక్కువ చేయడం కాదు, మంజుని ఎక్కువ పొగుడుతున్నా అంది సౌమ్య. మా అన్నయ్యని పెళ్ళికి ఒప్పించలేదనే కోపమే ఉంది తప్ప మీ చెల్లికి నేనంటే చాలా ఇష్టం అంటుంది. నాకు కూడా ఇష్టం అంటూ సౌమ్య నడుము గిల్లుతాడు. ఏంటి వేషాలు ఫంక్షన్లో, చాలా గ్యాప్ వచ్చిందిగా, అందుకే నీకు మొగుడి మీద అసలు ఆలోచన ఉంటేనేగా అన్నాడు. ఎప్పుడు చూడు అన్నయ్య మ్యాగీ అంటూ ఉంటావు, ఇక నా చెల్లి వచ్చింది కాబట్టి నాకు నైట్ అవుట్స్ స్టార్ట్ అంటాడు నరేష్. ఏంటండి మీరు, మంజు వస్తుంది తను చూస్తే బాగోదు అంది. అది నీ మీద కోపంగా ఉంది, రాదులే అన్నాడు. చూడండి ఇటువైపే వస్తుంది అంటుంది. మంజు వాళ్ళ వైపే రావడంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటాడు. అన్నయ్య ఎలా ఉన్నా అంటూ నవ్వుతుంది. చాలా బాగున్నావు తల్లి అన్నాడు. అన్నయ్య నా గురించి ఫీల్ అవుతూ నీ బావమరిది పెళ్ళిని నెగ్లెక్ట్ చేయకు, నువ్వు ఎంజాయ్ చేయి, నేను బాగానే ఉన్నా అంటూ శివాని వాళ్ళ బావ కోసం వెతుకుతుంది మంజు. ఎక్కడ ఈ వ్యక్తి, నన్ను పని మనిషి అని ఎక్కడికి వెళ్ళిపోయాడు అని సంగీత్ మొత్తం వెతుకుతుంది. శివాని వాళ్ళ బావ ప్రవీణ్ దూరం నుండే మంజుని స్కాన్ చేస్తూ ఉంటాడు. ఓ గాడ్ ఇది ఇంత అందంగా ఉంటుందా, రెడీ అయితే అని చెమటలు తుడుచుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. మంజుని శివాని బావకి సెట్ చేద్దామా, ఏం చేద్దామంటారు? ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఈవినింగ్ ఇంకో అప్డేట్ ఇస్తానండి, ఎందుకంటే 2 days నుంచి ఇవ్వలేదు కదా.